నమస్తే. డీసీసీ నియామకాలకైనా చాలా కాలంగా అయితే మాత్రం పెండింగ్లో ఉన్న అంశానికి అయితే మాత్రం కాంగ్రెస్ అధిష్టానిక ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక యువతకు అలాగే సామాజిక సమీకరణ నేపథ్యంలో బడుగు బలహీన వర్గాలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చింది. ఇక ఖైరతాబాద్ సంబంధించిన ఏదైతే డీసీసీ అధ్యక్ష పదవి ఉందో అది మాత్రం యువ నాయకుడు, కాంగ్రెస్ యువ నాయకుడు మోతా రోహిత్ ముదిరాజ్కి అయితే మాత్రం ఇక వరించింది. ఆయన ప్రస్తుతం అంతా ఉన్నాడు. ఆయన ఒక అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది పోటీ పడ్డారు, చాలామంది కూడా మాకు అవకాశం రావాలని కూడా సీనియర్స్ కూడా ఇక్కడ కావాలని కోరుకున్నారు. ఎందుకంటే చాలా కీలకమైన ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా చాలా సంతోషంగా ఉందండి. గత 12 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం మలుపెరిగి పోరాటం చేస్తూ విద్యార్థి దశ నుండి యువజన విభాగం దశ నుండి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్తూ అదేవిధంగా అప్పటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను ప్రజలకి తెలియజేసే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాము. యువత తరఫున, విద్యార్థుల తరఫున అనేక పోరాటాలు చేసినాము. మేము పడ్డ కష్టానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని గుర్తించి అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాము. అదేవిధంగా సీనియర్లు పోటీ పడ్డప్పటికీ కూడా 5 నియోజకవర్గాల మరి ప్రతి కార్యకర్త కూడా 10 సంవత్సరాలు నేను పడ్డ కష్టాన్ని గుర్తించి రోహిత్ అయితే ఖచ్చితంగా అటు సీనియర్లని ఇటు జూనియర్లని అందరినీ కూడా మరి సమన్వయపరుచుకుంటూ పార్టీని బలోపేతం చేస్తారని ఒక నమ్మకంతో వారందరూ కూడా నాకు మద్దతు ప్రకటించడం జరిగింది. మరి మీరు ఏ పార్టీలో కూడా చూడరు, ఇట్లా ప్రజాస్వామికబద్ధంగా జిల్లా అధ్యక్షుల నియామకం కూడా ఈ విధంగా కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. కాబట్టి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటున్నారో ప్రజలు కూడా హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు. అదేవిధంగా నాకు ఇంత చిన్న వయసులో జిల్లా అధ్యక్ష పదవిని ఇచ్చి అది ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా మా అధినాయకత్వానికి కూడా మరి మనస్ఫూర్తిగా మరి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సో హైదరాబాద్తో పోల్చుకుంటే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నప్పుడు కూడా టెక్నికల్గా ఎమ్మెల్యే సంఖ్య మాత్రం హైదరాబాద్లో అంతగా లేదు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా పెరుగుకుంటూ పోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అవసరమైతే ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీపై ఎలాంటి బాధ్యత ఉంది, ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయం నుంచి కూడా 2 బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఒకటి కంటోన్మెంటు, ఒకటి జూబ్లీస్. రెండిట్లో కూడా మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారిపై ఉన్న నమ్మకం, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి కార్యక్రమం అనేది ప్రజలకి నమ్మకం. కాబట్టి రానున్న ఎటువంటి ఎన్నికలైనా కానీ, అది జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఇతర ఏ ఎన్నికలైనా కానీ కాంగ్రెస్ పార్టీ నగరంలో ఆల్రెడీ బలోపేతం అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇతర నాయకులు కూడా చేరుతున్నారు. ఖచ్చితంగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి బలమే కార్యకర్త. అటువంటి కార్యకర్తలను తీసుకొని ప్రభుత్వ మరి సమాచారాన్ని, ప్రభుత్వ ఉద్దేశాన్ని, ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్క ప్రజలకి నగరంలో అర్థం అయ్యే విధంగా మేము చేరవేసి వాళ్ళని చైతన్యపరిచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ నగరంలో పునర్వైభవం తీసుకొస్తాం. మీరు డీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఖైరతాబాద్ సంబంధించిన ఒక వార్త మాత్రం ప్రతి గంటకు వస్తుంది. ఎప్పుడైనా ఖైరతాబాదు సంబంధించిన ఎమ్మెల్యే రాజీనామా చేయొచ్చు, ఇక్కడ ఉప ఎన్నిక తప్పదు అనేది కూడా దాదాపుగా దానికి ఒక మరికొద్దిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మీపై ఒత్తిడి ఉందా? ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఒక డీసీసీ అధ్యక్షుడిగా మీరు దీన్ని ట్యాకిల్ చేయగలుగుతారా? ముందైతే మీకు ఒక మాట తెలియజేసుకున్నా, దీని మీద ఇంకా పూర్తి సమాచారం లేకుండా నేను స్పందించలేను. కానీ ఒకవేళ ఏ విధంగా అయినా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఖైరతాబాదే కాదు, ఏ కార్యక్రమం వచ్చినా కానీ ధీటుగా మేము ఎదుర్కొంటాము. ఖచ్చితంగా కార్యకర్తల బలం ఉంది, అందరి అండ ఉంది, మాకు సొంతంగా ఎక్స్పీరియన్స్ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండాని హైదరాబాద్ నగరంలో ఎగురుస్తాం. సో చాలామంది పోటీ పడ్డారు, కానీ మీకు అవకాశం వచ్చింది. దీని వెనుక ఎవరి మద్దతు ఉంది? మీకు ఎవరు పూర్తిగా మీరైతే బాగుంటుందని కూడా మీకు మద్దతు ఇచ్చింది? ఖైరతాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు అందరి మద్దతు సంపూర్ణంగా నాకు ఉన్నందువల్ల ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చింది. కాబట్టి నేను వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి మరి నమస్కరిస్తున్నాను. నాపై నమ్మకాన్ని నుంచి చిన్నవాడినైనా కానీ నేను గత 15 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి సేవ, అదేవిధంగా నేను చేస్తున్నటువంటి పోరాటాన్ని అందరూ గమనించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. అందరి కార్యకర్తల, ప్రజల, నాయకుల సంపూర్ణ మద్దతు నాకు ఉండడం వల్ల ఈ అవకాశం వచ్చింది. సో మీరు చాలా వరకు చూసారు, పార్టీలో ఉన్న సమస్యలు కూడా చూసారు, అంతర్గత సమస్యలు కూడా చూసారు. నెక్స్ట్ ఎలాంటి స్టాండ్తో మీరు వెళ్ళబోతున్నారు? ఒకవేళ మీ యొక్క మార్కు ఇక్కడ చేస్తే బాగుంటుంది, పార్టీలో ఇలాంటి సంస్కరణలు చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుందిగా, మీ యొక్క మార్క్ ఎట్లా ఉంటుంది?
నేను ఏమంటున్నాను సార్, గత 10 సంవత్సరాల నుంచి నేను ఏ విధంగా పనిచేసినా ప్రతి ఒక్క కార్యకర్త నగరంలో చూసినారు. మీరు కూడా మీడియా పరంగా నేను చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా కవర్ చేసారు. నేను తీసుకోబోయే కార్యచరణ ఎట్లా ఉంటుందో కూడా మీరు ముందు చూస్తారు. నాకు మాటల ద్వారా చెప్పే నాకు అలవాటు లేదు. ఖచ్చితంగా నా కార్యాచరణ ముందు మీరు చూడబోతున్నారు. నేను ఏ విధంగా కార్యకర్తలకు అండగా ఉంటా, ఏ విధంగా పనిచేసే కష్టపడే కార్యకర్తలను ప్రోత్సహిస్తాను మీరు ముందులో చూడబోతున్నారు. చివరి చెప్పండి, డీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత నెక్స్ట్ మీ రాజకీయ లక్ష్యం ఏంటి? ఎమ్మెల్యేగానా లేకపోతే ఇంకా మీరేమైనా నియోజకవర్గం నుండి ఏం కోరుకుంటున్నారు? నా లక్ష్యం కాంగ్రెస్ పార్టీ నాపై విశ్వాసం ఉంచి నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అన్ని హైదరాబాద్లో గెలిపించడం నా లక్ష్యం. నా సొంత భవిష్యత్ అనేది పార్టీ నిర్ణయిస్తుంది. నాకు ఏ అవకాశమైనా పార్టీ ఇస్తుంది. థ్యాంక్ యూ. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసమే, కాంగ్రెస్ పార్టీ మరింత విజయం సాధించడం కోసం, అధికారం రావడం కోసమే నా ప్రయత్నం. అందుకోసమే భాగంగా ఎలాంటి అవకాశాలు వచ్చినా కానీ తప్పకుండా పార్టీ భవిష్యత్తు కోసం చేస్తాను. అలాగే ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు కూడా నాకు మద్దతుగా ఇచ్చారు. చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి అవకాశం వచ్చింది. తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటాను. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా కూడా తప్పకుండా నా సారథ్యంలో ఇక్కడ నియోజకవర్గంలో గెలిపించడానికి కృషి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో పూర్తిగా బలోపేతం అయ్యే క్రమంలో మాత్రం నా యొక్క కృషి ఉంటుందని కూడా మొత్తానికి అయితే మాత్రం రోహిత్ గారు అయితే మాత్రం చెప్పిన సందర్భం ఉంటుంది. చూడాలి మరి భవిష్యత్తులో ఆయన స్టాండ్ ఎట్లా ఉంటుంది, అలాగే చిన్న వయసులో వచ్చిన ఈ అవకాశాన్ని ఎట్లా ఉపయోగించుకుంటుందనేది మాత్రం త్వరలో తెలిసే అవకాశం ఉంది.